హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే అనితమ్మకి అగ్ని పరీక్ష. ఎవరంటారా? హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ అనిత గారికి అగ్ని పరీక్ష అండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది పరీక్షల కాలం కాదు కదా, అగ్ని పరీక్ష ఏంటని మీరు అనుకోవచ్చు. పరీక్షల కాలం కాకపోయినా హోమ్ మినిస్టర్ గారికి మాత్రం పరీక్షే, అగ్ని పరీక్ష, మామూలు పరీక్ష కాదనమాట. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నాయో కొన్ని విధ్వంస కాండలు కానీ, అలాగే రాజకీయ హత్యలు కానీ, అలాగే మహిళల మీద దాడులు కానీ, ఇవన్నీ కూడా ఒక అగ్ని పరీక్ష లాగానే ఉంది హోమ్ మినిస్టర్ గారికి అనేది చెప్పాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి ఈ వీడియో చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అనితమ్మకి అగ్ని పరీక్ష ఏంటో వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోవద్దు. ఖచ్చితంగా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో చేరుతుంది. అంతేకాదు పక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి. అంతేకాదు 100% మన వీడియోని చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు చెప్తానంటే మీ అభిప్రాయం నలుగురితో పంచుకోవాలని. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి అనితమ్మకి అగ్ని పరీక్ష అని నేను ఎందుకు అన్నానంటే, అగ్ని పరీక్ష కాదో నా వీడియో ఎండ వరకు చూసి మీరే డిసైడ్ చేయండి. కాబట్టి మచ్చుమర్రులో జరిగిన ఘటన, అంతేకాదు 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు, మహిళల మీద అనేకమైనటువంటి దాడులు ఏంటి, ఇలాగ కొన్ని రాష్ట్రంలో ఎలా అంటే ఒక రకమైన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. కాబట్టి మచ్చుమర్రి ఘటన అంటే ఏంటంటే టీడీపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది అనేది చెప్పొచ్చు. 9 ఏళ్ల బాలికకు మానభంగం హత్య ఏదైతే జరిగిందో 100% ఈ విషయంలో టీడీపీ అలసత్వం వహించిందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే సంఘటన జరిగిందో, సంఘటన జరిగిన 13 రోజుల తర్వాత పరామర్శకు మంత్రులు వచ్చేసరికి అక్కడ ఉన్న సిపిఎం కార్యకర్తలు, అలాగే అక్కడ ఉన్న గ్రామ ప్రజలు మంత్రులకి భంగపాటు కలిగించారు. ఎలా అంటే అడ్డుకుని వాళ్ళని మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు దాకా ఏమైపోయారు, కాబట్టి ఇప్పుడు తగుదనమ్మా అంటూ వచ్చి 10 లక్షల రూపాయలు చెక్ వచ్చానికి మాత్రాన పరామర్శించడానికి వస్తారా? 10 రోజుల పాటు పరామర్శించడానికి ఖాళీ లేవా అనేది కనుక వాత మనం మాల్ కాదు. చాలా కోప్పడ్డారు వాళ్ళ మీద అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ మంత్రుల్ని దరిదాపులు కూడా రాకుండా అడ్డుపెట్టేసరికి మంత్రి ఎవరైతే ఉన్నారో ఫరూక్, వాళ్ళ మీద మాకు తెలుసు అంటే మీ హోంమంత్రి రాజీనామా చేయాలని సిపిఎం కార్యకర్తలు అన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఈ సంఘటనకు బాధ్యతగా తీసుకున్నానంటే అప్పుడు మంత్రి ఫరూక్ మాకు తెలిసే ఏం చేయాలనేది అనేసరికి మిగిలిన వాళ్ళంతా కోపం ఎక్కువైపోయి బాగా రభస అయితే జరిగింది అక్కడ. మొత్తానికి ఎలాగైతేనండి వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే కనుక సిపిఎం వాళ్ళు ఆ సందర్భంలో డిమాండ్ చేసింది ఏంటంటే కనుక 10 రోజుల తర్వాత మీరు పరామర్శించడానికి కాదు రావాల్సింది, 10 లక్షలు కాదు 25 లక్షలు ఖచ్చితంగా ఆ అమ్మాయికి, ఆ పిల్లకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అంతే కుటుంబంలో అక్కడికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలి, తర్వాత 5 ఎకరాల భూమి ఇవ్వాలి అనేది డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిపి. కాబట్టి అంతేకాదు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు ఎవరో డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ ఎందుకని ఇప్పటి వరకు రాలేదు లేకపోతే స్పందించలేదు అనేది కనుక వాళ్ళు చాలా వాగ్వాదం చేశారు అక్కడ. కానీ మంత్రుల్ని చాలా ఇబ్బంది పెట్టారని అనుకోవాలి. ఎందుకంటే 13 రోజులు సంఘటన జరిగిన 13 రోజుల రాకపోవడం అనేది తప్పే మొమ్మాటికి, అది ఎవరైనా హర్షించే విషయం కాదు. ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ఇంకా 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలతో పాటు రాజకీయ దాడులు తప్పు ఎవరిదని కాదు, ఎవరు రెచ్చగొట్టారు ఏంటనేది కాదు, మొత్తం మీద జరుగుతున్నాయా లేదా, అవి జరుగుతున్నాయంటే కనుక ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా లేదు, పనిచేయడం లేదు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇన్ని హత్యలా, ఇన్ని దాడులా, ఇన్ని ప్రతీకార చర్యలా అని రాష్ట్రం చాలా మట్టుకి నివ్వెరపోయే పరిస్థితి అయితే కనుక ఏర్పడింది అనేది చెప్పొచ్చండి. ఎందుకంటే అంతేకాదు కొన్ని సంఘటనలు వేసి చెప్తాను. ఇంకోటి ఏంటంటే మచ్చుమర్రి ఘటన తర్వాత ఏదైతే ఎంపీడీఓ అదృశ్యం ఏదైతే మిస్టరీగా మిగిలిపోయిందో ఆ కేసు, కాబట్టి అది కూడా చాలా ఎలా అంటే రాష్ట్రం అందరూ తమ వైపు చూసేటట్టుగా చేసిందండి. నరసాపురం ఎంపీడీఓ మండలం వెంకట రమణారావు అదృశ్యం 4 రోజుల కింద, ఇప్పుడు 6 రోజులు సుమారు అవుతున్నట్టుంది. 6 రోజుల పైన అదృశ్యమైన ఇప్పుడు కూడా ఏంటి ఆ శవం కానీ లేదా బాడీ కానీ ఆయన దొరక్కపోవటం. అలా మచ్చుమర్రి ఘటనలో కూడా ఆ 9 ఏళ్ల ఆ బాలిక శవం కూడా దొరక్కపోవడం ఏంటి, సంఘటన జరిగినా సరే శవాలు దొరక్కపోవడం చాలా ఆలోచనలకి అంటే చేతకాని తనంలాగా ఉంది అనేది ప్రజలు మాట్లాడుకుంటారండి. కాబట్టి అంతేకాదు లైంగిక దాడి గుడ్లవల్లేరులో మైనర్ బాలికపై ఇది కూడా ఒక సంఘటన. అంతేకాదు చెప్పారు కదా 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు అంటే మామూలుగా కాదు, పైగా ఇంచుమించు 300 దాడులు అంట, 300 దాడులు జరిగినాయి.
ఎవరి మీద ఎవరైతే మొత్తం 300 దాడులు జరుగుతున్నాయి. కానీ ఇన్ని దాడులు జరుగుతున్నా సరే లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్లో. అంతేకాదు పాయకారావుపేటలో మహిళలు వ్యవస్థలను చేసి దాడి చేశారు. కర్నూలులో అధికారం మనదేరా, ట్రాక్టర్తో తొక్కించి పడేయండి, చంపేయండి అని ఇలాంటి మాటలు మాట్లాడడం, అవి వీడియోలు బయటకు రావడం, ప్రజలందరూ చూడటం, ఏంటి ఏమైపోతుందో రాష్ట్రం అని ఆలోచించటం. నా కొడక మాతో కలిసి అడుగు మీద కూర్చుంటావా అని కడపలో ఒక ఎస్సీ వ్యక్తిపై సలసలా కాగే నూనె పోయడం మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంకా ఎక్కడుంది మన రాష్ట్రం అనేది నాకు అర్థం కాల. కాబట్టి ఏంటి కలిసి అడుగు మీద కూర్చుంటేనే, అంటే ఒక ఎస్సీ వ్యక్తి అడుగు మీద కూర్చుంటేనే సలసలా కాగే నూనె పోసేసాడంటే అది ఎంత దుర్మార్గుడు అనేది నాకు అర్థం కాల. కాబట్టి ఇలాంటి సంఘటనలు. అంతేకాదు మంగళగిరిలో ఎస్సీ యువకుడిని వ్యవస్థను చేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నారా లోకేష్ గారికి ఫోటోని దండం పెట్టించిన సంఘటనలు, అవి ఇంకా మర్చిపోకముందే ఇలాంటి సంఘటనలు. అంతేకాదు చెరుకుపల్లిలో ఏదైతే ఎస్సీ కుటుంబంపై దాడి చేసి గర్భిణి అని కూడా చూడకుండా వదలకుండా కొట్టినటువంటి వైరం. అంతేకాదు మేము కూడా అహంకారం అంటూ ఫిరంగిపురంలో ఎస్సీ పల్లిని వెలివేయటం. అంతేకాదు వినుకొండలో రషీద్ పట్టపగలి హత్య జరగడం, ఇలాగ కొన్నేనండి, మచ్చుకు కొన్ని మాత్రం చెప్పా, చాలా ఉన్నాయన్నమాట. మన వాళ్ళకి ఎలాంటి సంఘటనలు రోజుకు 2-3 జరుగుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగితే లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట్టా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి 100% ఇది మాత్రం అనితమ్మకి అగ్ని పరీక్ష నేను అంటాను. అవునంటారా కాదంటారా? కాబట్టి ఈ విషయంలో వైఫల్యం జరిగిందా జరగలేదా అనేది మీ అభిప్రాయం తెలుసుకోవాలని చూస్తున్న మీరు అందరూ మర్చిపోద్దు. మన ఛానల్ని లైక్ చేయండి, మస్ట్ అండ్ షుడ్ మీ కామెంట్ని మాత్రం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.